కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం జల్దాం గ్రామ పంచాయతీలో అధికార పార్టీ నాయకుల పేర్లు చెబుతూ ఒక రైతుని ఇబ్బందులు గురిచేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత 25 ఏళ్లుగా తన అధీనంలో ఉన్న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు జగ్గారావు వాపోతున్నారు. జల్దాం సర్వే నెంబర్ 4/2లో జగ్గారావుకు 2 ఎకరాల 45 సెంట్ల పట్టా భూమి ఉంది. ఇది తండ్రి తాతల కాలం నాటి నుంచి వారి అధీనంలో ఉంది. అయితే అంజూరు వెంకన్నబాబు అనే వ్యక్తి లీజు పేరుతో తనను నమ్మించి పొలంలో ఉన్న విలువైన జీడి మామిడి చెట్లను నరికించాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. మొదట రోడ్డు విస్తరణ కోసం 20 సెంట్లు అడిగి ఇప్పుడు ఏకంగా 40 సెంట్ల వరకు పట్టా భూమిని జేసీబీలతో తవ్వేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే మండల నాయకుల పేర్లు చెబుతూ భయపెడుతున్నారని, ఒక లారీ వెళ్లే చోట 2 లారీలు వెళ్లాలనే సాకుతో తన పొలంలోకి పెద్ద పెద్ద రాళ్లు నెట్టేసి పొలాన్ని పాడు చేస్తున్నారని తెలిపారు. గత 7 నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పు తెచ్చి చదువు చేసుకుంటే మళ్లీ వచ్చి ధ్వంసం చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. గత 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఉన్నా తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని, ఇప్పుడు జరుగుతున్న భూ ఆక్రమణపై ఉన్నతాధికారులు స్పందించారని ఆయన కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వం స్పందించి తన భూమిని తనకు దక్కేలా చూడాలని, ఒక చిన్న రైతుకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలని మీడియా ముఖంగా వేడుకున్నారు. సరే, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం జల్దాం గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి నేను చిన్న రైతుని సార్. నాకున్నటువంటి 2 ఎకరాల 47 సెంట్లు భూమిలోనండి అంజూరు వెంకన్నబాబు అనే వ్యక్తి వచ్చి మీ చేను మాకు లీజు కావాలని అడిగితే నేను సరేనేసి నమ్మి ఒప్పుకొని అతనితో కమిట్మెంట్ ఇచ్చాను సార్. సరే అండి, నేను ఇస్తాను సార్ లీజుకి అనేసి. సర్లే, లీజుగా పంట మీద లీజు ఎక్కువ వస్తుందని ఆశపడి నేను ఇస్తాండి. అలా నమ్మించి ఇందులో జీడి మామిడి ఉండేది సార్. ఇది మొదలకి నరికించేసి భూమి ఖాళీ చేసి ఇస్తే మేము మీకు లీజు రాయించుకుందామని చెప్పాడండి ఆయన. సరే అనేసి చెట్లు నరికించిన తర్వాత లీజు వాళ్ళు తీసుకుంటలేదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఏంటంటే వేరే ఇబ్బంది ఉండి వెనకాడారు కాబట్టి తర్వాత చూద్దాం అనేసి ఇలా కాలయాపన చేస్తున్నారు సార్. ఇంతలో నాకు ఉన్నంతలో నేను ఏం చేయాలంటే అప్పు చేసి జేజీపీ పెట్టుకోనండి, మూడు ముద్దలన్నీ కలిపి ధరికి గంటిస్తూ రోడ్డు ఆపకుండా, రోడ్డుకి ఇబ్బంది పెట్టకుండా నా చేల నుంచి అక్రమంగా వేసుకునేదే కాక ఒక రోడ్డు అంచున ఉన్న రాళ్ళన్ని కూడా 2 లారీలు తప్పుకోవడం కానీ పెద్ద ఇదిగా వేసేసి రుబాబుగా మండల నాయకులటండి ఎవరో మరి ప్రభుత్వంలో ఆ నాయకుల పేరు మాకు తెలియదు కానీ అంజూరు వెంకన్నబాబు మాత్రం మా దగ్గరకు వచ్చి అన్న మాటలన్నీ ఏంటంటే తప్పుడుగా పక్కన నెట్టేసి అతను చేసే పని ఇంత అక్రమంగా పొలంలోనికి రోడ్లు నెట్టేసాడు సార్. పొలంలో నుంచి రోడ్డు మీద రాళ్ళన్నీ పొలంలోకి నెట్టేశాడు. ఏంటని అడిగితే సరే మేము తీయించామని చెప్పినాడు తప్ప ఇప్పుడు నుంచి 6-7 నెలల నుంచి తీయించలేదు సార్. అప్పుడు 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ఇలాగ మైనింగ్ తోలుకుంటున్నారు తప్ప ఇంత ఇదిగా ఎప్పుడు చేయలేదు సార్. ఈ గవర్నమెంట్ లో మాత్రం అంజూరు వెంకన్నబాబు మరి ఎవరండతో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం న్యాయం జరగాలి సార్. ఇదిగని చూడండి సార్, కరెంట్ స్తంభం నిబ్బరంగా రాళ్ళు ఒక లారీలాగా బాట అడిగారండి. సరే అని అన్నానండి. ఒకటి కాక 2 లారీలు తిరిగిలాగా అక్రమంగా వీళ్ళు రాళ్ళు తోయించేస్తున్నారు సార్. కాబట్టి దయించి మరి మీడియా ద్వారా అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత రుబాబుగా లేదండి. ఇక్కడ ఇంత అక్రమంగా ఎవరు పని చేయలేదు సార్. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి ఈ భూమిలో నేను మా నాన్నగారి టైంలో కొని నా పేరు పెట్టారని నా పేరు మీద ఉంది. 4/2 సర్వే నెంబర్లోన 2 ఎకరాల 45 సెంట్లు భూమి సార్ ఇది. దీంట్లో నుంచి 20 సెంట్లు భూమి మాకు రోడ్డు కావాలని అడిగిన వ్యక్తులు ఇవాళ 30-40 సెంట్లు భూమి ఆక్రమించేసి ఇష్టవచ్చినట్టు తోలించేస్తున్నారు. గవర్నమెంట్ స్పందించి వెంటనే నాకు ఇక్కడ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మొన్న సరే వాళ్ళు ఇస్తలేదు సార్. మరి దీనికి ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ మీడియా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. మైనింగ్ ద్వారా జరిగే అక్రమాలకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.